మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో సింగూర్ 2 కాలనీలోని మాతంగి రమణయ్యపై మరికంత కోతయ్య మరియు అతని సద్దకుడైన జోగు నరేష్ అతని కుటుంబ సభ్యులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయగా రమణయ్య అక్కడికక్కడ మృతి చెందాడు. దీనికి సంబంధించి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయడమైంది. అందులో భాగంగా అట్టి నేరానికి పాల్పడిన జోగు నరేష్, జోగు కవిత, జోగు ఎల్లమ్మ, మరికంట రజిత మరియు ఎల్పల సంతోష్లను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. కుటుంబ సభ్యులు కలిసి విచక్షణ రహితంగా అతనిపై దాడి చేయడం వల్ల రమణయ్య అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం అనుమతిస్తుంది పెళ్లి చేసుకోవడానికి. ఇంటర్ క్యాస్ట్ అయినా కూడా మనం ఎవరు కూడా చట్టాన్ని చేతులు తీసుకోవద్దని చెప్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో సేమ్ కులం అయినప్పటికీ కూడా వాళ్ళు తల్లిదండ్రులు పెంచినప్పుడు కొంత బాధ ఉంటుంది. అది కాదని లేదు, కౌన్సిలింగ్ చేసుకోవాలి, చర్చల ద్వారానో పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇట్లా వాళ్ళు చట్టాన్ని చేతులు తీసుకొని కొట్టడం, అడ్డొచ్చిన వాళ్ళ మీద కూడా అతన్ని ఫస్ట్ ఒకసారి మందలించడం, కొట్టడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ బాబాయ్ అటు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమంలో వాళ్ళ బాబాయ్ని కూడా విచక్షణ రహితంగా కొట్టడంతో అతనికి పూర్తిగా స్లో కోల్పోయి హాస్పిటల్ తీసుకుపోతుంటే అక్కడే చనిపోవడం జరిగింది. అది ఇంకా స్లో ఉందామని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుపోతున్న క్రమంలో తను చనిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు ఒకటే క్యాస్ట్ అయినా